చూడండి ఇక్కడ there were 500 eggs in a box. 3/25 of them broke and 1/5 of the total are to be kept for guests. The number of eggs which can be used is అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ గా 500 eggs ఉన్నాయి. అందులో 3/25 అనేవి బ్రోక్ అయిపోయాయి, అంటే పగిలిపోయినాయి. చూడండి 500 eggs లో 3/25 అనేవి పగిలిపోయినట్లయితే మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి 25 20s 500 అంటే ఇక్కడ 60 ఎగ్స్ అనేవి పగిలిపోయినాయి. మొత్తం మనకి టోటల్గా 500 ఎగ్స్ ఉన్నాయి. ఇందులో 60 పాడైపోయినట్లయితే మనకి 500 మైనస్ 60 440 ఎగ్స్ ఇంకా ఉన్నాయి. ఈ 440 ఎగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే టోటల్ ఎగ్స్ లో చూడండి నెంబర్ ఆఫ్ ఎగ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ అడిగారు. అలాగే 1/5 ఆఫ్ ది టోటల్ ఆర్ టు బి కెప్ట్ ఫర్ ద గెస్ట్లు అని ఇచ్చారు. అంటే 1/5 టోటల్ ఇక్కడ మనకి 500. ఈ 500 లో 1/5 ఎగ్స్ అనేవి మనం గెస్టుల కోసం ఉంచేయాలి. అంటే చూడండి 5 ఇంటూ 100 500 కాబట్టి ఈ 100 అనేది మనం తీసేస్తే దీంట్లో 440 మైనస్ 100 చేసినట్లయితే 340 ఉన్నాయి. సో విచ్ కెన్ బి యూజ్డ్ అంటే ఇక్కడ మనం మిగిలిన ఎగ్స్ ఇంకా యూజ్ చేయడానికి ఎన్ని రెడీగా ఉన్నాయంటే 340 ఉన్నాయి. ఇది మనకి ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ చూడండి 56 క్వశ్చన్. ద లెంగ్త్ ఆఫ్ చూడండి ద లెంగ్త్ ఆఫ్ ఫిఫ్త్ సైడ్ ఆఫ్ పెంటగాన్ with perimeter 80 centimeter and the sum of lengths of whose four sides is 63 centimeters అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పెంటగాన్ ఉంది. పెంటగాన్ అంటే మనకి మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయంటే 5 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 సైడ్స్ ఉంటాయి. చూడండి ఏ బి సి డి ఈ అనేది ఒక పెంటగాన్ అయినట్లయితే దీని పెరిమీటర్ అనేది 80 ఇచ్చారు. పెరిమీటర్ అంటే అర్థం ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్లస్ ఏడి అంటే అన్ని సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్. అంటే 5 సైడ్స్ టోటల్. ఇది 5 సైడ్స్ టోటల్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 సైడ్స్ టోటల్ 63 ఇచ్చారు. అంటే 4 సైడ్స్ 1 2 3 4 అనుకోండి. ఈ 4 సైడ్స్ టోటల్ మనకి 63 అయినట్లయితే ఫిఫ్త్ సైడ్ ఎంత ఉంటున్నారు అంటే మొత్తం 5 సైడ్స్ యాడ్ చేస్తే 80 రావాలి. కాబట్టి ఈ ఫిఫ్త్ సైడ్ కావాలంటే మనకి ఈ 4 సైడ్స్ టోటల్ అనేది మొత్తం 5 సైడ్స్ టోటల్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 17 వస్తుంది. రైట్ ఆన్సర్ ఇక్కడ 17 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చారు. జాగ్రత్తగా చూడండి. ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 58394 చూడండి 58394 మైనస్ 86 ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ 86 అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే 58394 లోంచి 86 మైనస్ 86 రెండు 86 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి 86 ఎంత అవుతుందంటే 6 + 6 12 1 ఉంటుంది. 8 + 8 16 + 1 17 అంటే 172 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మీరు చూడండి 58394 లోంచి 172 తీసేస్తే ఇక్కడ 2 ఉంటుంది. అలాగే 3 - 1 2 ఉంటుంది. 58322 వస్తుంది. అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్ 58222 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా రిజల్ట్ అనేది మనకి 58222 రావాలి. అంటే మనం ఈ వాల్యూని 86 తో డివైడ్ చేస్తే సరిపోతుంది. బట్ మనం ఆప్షన్స్ పెట్టి దీన్ని ఎంత సింపుల్ గా చేయొచ్చో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి వన్స్ ప్లేస్ లో 6 ఉంది. ఇక్కడ ఆన్సర్ లో చూడండి ఇక్కడ వన్స్ ప్లేస్ లో 2 ఉంది. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లో 7 ఉంది. అంటే ఈ 7 ఇంటూ 6 చేసినట్లయితే 42 వస్తుంది. అంటే వన్స్ ప్లేస్ లో 42 ఉంది కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ చూడండి 8 ఉంది. 8 ఇంటూ 6 చేసినట్లయితే 8 6 48. వన్స్ ప్లేస్ లో ఎంత వస్తుంది అంటే ఇక్కడ 8 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ లో వన్స్ ప్లేస్ లో 8 లేదు కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి లో 0 ఉంది. 0 ఇంటూ 6 చేసినట్లయితే 0 వస్తుంది. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 0 లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సి కూడా. అలాగే డి చూసినట్లయితే 681. ఇందులో వన్స్ ప్లేస్ లో 1 ఉంది. 1 ఇంటూ 6 చేస్తే 6 వస్తుంది. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 2 ఉంది. కాబట్టి లాజిక్ గా మనం చేసినట్లయితే ఇక్కడ 7 ఉంది. చూడండి 6 77. 7 ఇంటూ 6 42. అంటే లాస్ట్ లో 2 వస్తుంది. ఈ ఒక్క నెంబర్కి 2 వచ్చే ఛాన్స్ యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆన్సర్ ఇది మనం ఈజీగా పెట్టచ్చు. అదర్వైజ్ తెలియకపోయినట్లయితే 86 తో ఇక్కడ ఉన్నటువంటి 58222ని 86 తో డివైడ్ చేస్తే మనకి 677 అనేది వస్తుంది. సో ఇది 57th క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ లో
మనకి 58లో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఆర్. రెక్టాంగిల్ లో ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు కాబట్టి చూడండి, ఈచ్ యాంగిల్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్ కాబట్టి 90 ప్లస్ 90 ప్లస్ ఇది కూడా 90ఏ, ఇది కూడా 90ఏ, మొత్తం టోటల్ ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది. రెక్టాంగిల్ కే కాకుండా ఎనీ క్వాడ్రిలేటరల్ ఫోర్ సైడ్స్ ఉన్నటువంటి ఏ క్వాడ్రిలేటరల్ కైనా మనకి 360 డిగ్రీస్ కాబట్టి ఆన్సర్ అనేది 360 అవుతుంది. వన్ కంప్లీట్ యాంగిల్ అంటే 360 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూసినట్లయితే వన్ రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్, ఇది కాదు. టూ రైట్ యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్, 90 ప్లస్ 90 అది కూడా కాదు. త్రీ రైట్ యాంగిల్స్ అంటే 90 ప్లస్ 90 ప్లస్ 90 270 అవుతుంది, అది కూడా కాదు. మనకి 360 రావాలి కాబట్టి ఫోర్ రైట్ యాంగిల్స్, ఎందుకంటే 4 ఇంటూ 90 డిగ్రీస్, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కాబట్టి 360 డిగ్రీస్ రావాలి. సో రైట్ ఆన్సర్ అనేది మనకి 4 రైట్ యాంగిల్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 60లో చూడండి, ఇన్ ఏ సర్వే ఆఫ్ 115 ఫ్యామిలీస్ the number of children in each family was recorded in the data has been represented by the bar graph. From the bar graph, the number of families having no children అని no child అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, ఈ బార్ గ్రాఫ్ లో మనకి టోటల్ గా 115 ఫ్యామిలీస్ ఉన్నాయి. టోటల్ ఫ్యామిలీస్ అనేది 115 అని ఇచ్చారు. ఇందులో చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫ్యామిలీస్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి డాటెడ్ లైన్ చూసినట్లయితే 5 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 5, 4 చిల్డ్రన్ ఉండే వాళ్ళు 5 ఫ్యామిలీస్ ఉన్నారు. అంటే చిల్డ్రన్ ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే 5 ఫ్యామిలీస్ ఉన్నారు. అలాగే 3 చిల్డ్రన్ ఉండే వాళ్ళు మనకి 35 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 2 చిల్డ్రన్ ఉండే వాళ్ళు మనకి 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాగే 1 చైల్డ్ ఉండే వాళ్ళు 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే చిల్డ్రన్ ఎవరో ఒకరు, కనీసం ఒక్కలైన చైల్డ్ ఉండే ఫ్యామిలీస్ మనం చూసినట్లయితే ఇది 20. చూడండి 5 ప్లస్ 5 10, 1 ఉంటుంది. ఇక్కడ చూడండి 4 7 9, అంటే 90 ఫ్యామిలీస్ కి చిల్డ్రన్ ఉన్నారు. టోటల్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంటే 115 ఉన్నాయి. చిల్డ్రన్ లేని ఫ్యామిలీస్ అడుగుతున్నారు కాబట్టి ఈ 90ని మనం టోటల్ ఫ్యామిలీలోంచి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 25 అనేది ఆన్సర్ అవుతుంది. సో 25 ఫ్యామిలీస్ అనే వాళ్ళకి ఇక్కడ చిల్డ్రన్ అనేది లేకపోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్